హలో అండి, మీరు ఎప్పుడైనా బేబీ పొటాటోస్ మరియు శనగలతోటి ఇలాంటి ఒక కర్రీని ట్రై చేశారా? చేయకపోయినట్లయితే ఒకసారి చేయండి. దీనికోసం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని, పీల్ తీసి పెట్టుకున్న పొటాటోస్ని ఒక బౌల్లో తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న ప్రాసెస్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. కర్రీ కోసము కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకుంటున్నాను. దీనివల్ల పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తినవచ్చు, లేదంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను. ఈ ఆనియన్ని మరీ పెద్దగా కాకుండా అలానే చిన్నగా కాకుండా మీడియంగా ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను. నేను ఒక టమాటా కూడా తీసుకున్నాను. ఈ టమాటాని కూడా మరీ సన్న ముక్కలుగా అవసరం లేదు, మీడియంగా కట్ చేసుకోండి. దీనివల్ల మనకి కుక్ అయ్యటం చాలా ఈజీగా కుక్ అవుతుంది. ఈ కర్రీని మనము చపాతీలోకైనా, రోటీలోకి, బగారా రైస్లోకి, లేదంటే మామూలు వైట్ రైస్లోకి కూడా తినొచ్చు. ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. తర్వాత తుంచిన ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఇవి వేగిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఇందులో వేసుకుందాము. నేను ఇక్కడ ఒక క్యారెట్ కూడా యూజ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఏ వెజిటేబుల్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూను పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. శనగల్ని దాదాపు 6 గంటల ముందే పెట్టుకోండి. దీనివల్ల మనకి కుక్ అవ్వటం చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక 4 వేసుకున్నాను. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు మరియు బేబీ పొటాటోస్ని కూడా వేసి ఒకసారి బాగా మసాలా పట్టేటట్లు కలిపి పెట్టుకుందాము. ఈ కర్రీ మొత్తం ప్రాసెస్ కూడా స్టవ్ని మీడియం టు లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి. కారం తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వాడాను. దీన్ని బాగా కలుపుకోండి. మీకు ఇష్టం ఉంటే కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇక్కడ నేను 1 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఫ్రై లాగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా వాటర్ వేసిన తర్వాత కొంచెము మొత్తం కలిసేటట్లు కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని ఉడికించండి. కొంతమంది బేబీ పొటాటోస్ పైన ఉన్నటువంటి పీల్ని తీయకుండానే వాడుకుంటారు. అది కూడా బాగానే ఉంటుంది. ఇది 5 to 7 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన మసాలాలన్నీ ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు వాడుకున్నాను. మీకు కావాలంటే గరం మసాలా కూడా వాడుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వాడట్లేదు. ఫైనల్గా కొత్తిమీర చల్లి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడాను పొటాటోస్కి, శనగలకి పట్టి